మహానగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్న పరిస్థితి హఠాత్తుగా భారీ వర్షంగా మారిపోయింది. ఈ వర్షం కారణంగా నగరంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపై నీరు నిలిచిపోయి డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బలమైన ఈదురుగాలుల వల్ల కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేల కొరిగాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంజగుట్ట, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్లో ఉన్నట్టుండి భారీ వర్షం, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే కురుస్తోంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, ఒక్కసారిగా ఉన్నట్టుండి వాతావరణంలో కీలక మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఎండలు దంచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో కొంత సాయంత్రం సమయానికి వచ్చేసరికి 3 గంటల నుంచి కొంత వాతావరణము చేంజ్ అయిపోయినటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఉరుములు మెరుపులతో కూడా ఒకేసారి ఈదురుగాలుతో, ముఖ్యంగా ఈదురుగాలుతో కూడా ఒకేసారి వర్షం కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ వర్షం దాదాపు 2 రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా మరి ఇటు వాతావరణం నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వస్తూ ఉన్నది. సో ఒక్కసారిగా ఈ వర్షం పడడంతో కొంత నగరవాసులు ఉపశమనం నుంచి ఏదైతే ఈ ఉక్కిరిపోత ఏదైతే ఈ ఎండలకు సంబంధించి కావచ్చు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఒక్కసారిగా వర్షం కురవడంతో కొంత ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు ఎండల నుంచి కూడా. కానీ ఇంకోవైపు మాత్రం ఒకేసారిగా భారీ ఎత్తున వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో కొంత నగరవాసులను ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు. సాయంత్రం సమయం కావడంతో సో చాలా వరకు కూడా ఆఫీస్ నుంచి తిరిగి ఇళ్ళకి వెళ్ళేటటువంటి ప్రయాణంలో ఇక్కడ ఒక్కసారిగా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్లో రోడ్ల మీద భారీ ఎత్తున వరద చేరుకోవడం జరిగింది. ట్రాఫిక్ జామ్ కూడా అవుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, ఇటు అమీర్పేట్ అండ్ పంజాగుట్ట, ఇటు దిల్సుఖ్ నగర్, అటు ఎల్వి నగర్, అటు ఉప్పల్, సో చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ సంబంధించి చాలా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతా ఉన్నాయి. కొత్త వాహనదారులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇటు వర్షం అని చెప్పుకోవచ్చు. అయితే కొంత ఈ ఏదైతే రోడ్లపైకి భారీ ఎత్తున వరద రావడంతో డ్రైనేజీలు ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఇటు జిహెచ్ఎంసీ నుంచి కూడా కొన్ని అలర్ట్లు జారీ చేసిన పరిస్థితి. నగర వాసులు ఎక్కడైనా అంటే వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వాటర్ ఉన్న సైడ్ నుంచి వెళ్లకుండా వాటర్ లేని సైడ్ నుంచి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఓపెన్ చేసి ఉంటుందో అనేది తెలియదు కాబట్టి. ఎందుకంటే ఈ వర్షాలు మొత్తం రోడ్ల మీదకి మొత్తం కూడా వరదొచ్చి దాదాపు కొన్ని ప్రాంతంలో ముఖాలపై కూడా ఓడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కొంత వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటు జిహెచ్ఎంసీ నుంచి కూడా కీలక ప్రకటన చూస్తా ఉన్నాము. మరి ఎప్పటి వరకు వర్షం కురుస్తుంది ఏంటి అనేది కూడా కొంత ఉత్కంఠగానే మారుతూ ఉంది. ఒక్కసారిగా వేడి వాతావరణం నుంచి చల్ల వాతావరణం వచ్చేసింది. కానీ ఎడతెరపు లేకుండా కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా కొంత కనిపిస్తా ఉంది ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు చూస్తూ ఉంటే కూడా. అని చాలా రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. కొంతమంది వడదెబ్బకు కూడా ఎండ తీవ్రత కూడా తట్టుకోలేక చనిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 40 వరకు కూడా చేరుకున్నట్టుగా ఈరోజు మనం వార్తలో చూసాము. సో సో ఇవాళ ఒక్కసారిగా వాతావరణం కూల్ కావడంతో కొంత ప్రజలు కూడా కొంత ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంకోవైపు ఎక్కువ సేపు కురుస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఈ వర్ష ప్రభావం కామారెడ్డి జిల్లా, అదేవిధంగా నిజామాబాద్, మెదక్, మేడ్చల్ ఈ జిల్లాలో ఎక్కువ వర్షం కురుస్తున్నట్టుగా మనకైతే వార్తలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఈదురుగాలులతో కూడా పిడుగులు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణం నుంచి కూడా కొన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా
రూరల్ ప్రాంతాలు కావచ్చు, అర్బన్ ప్రాంతాల్లో ఏదైతే వ్యవసాయ క్షేత్రం ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ రైతులు కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, కొనుగోలు సెంటర్కి సంబంధించినటువంటి ధాన్యం మొత్తం కూడా అటు కొనుగోలు సెంటర్ ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి ఐకేపీ సెంటర్లు కావచ్చు, వివిధ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ధాన్యాలన్నీ కూడా తడిసిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ధాన్యం తడిస్తే చాలా ఇబ్బంది పరిస్థితులు ఏర్పడతాయి. మామూలుగా ఇప్పటికే ఎవరు కూడా ధాన్యం కొనని పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా రోజుల నుంచి కూడా అదే మార్కెట్ యార్డ్లో ధాన్యం ఉండిపోతా ఉంది. ఇప్పుడు వర్షానికి తలిస్తే ఇంకా రైతుల పరిస్థితి ఇంకా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వర్షానికి రైతులు కొంత ఆ, అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ధాన్యానికి సంబంధించి ఇటు వడ్లు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, కందులు కావచ్చు, సో ఇట్లా అన్నిటిపైన కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. వాటికి సంబంధించినటువంటి పరదలు లాంటివి కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనేది ఇటు వాతావరణ శాఖ కావచ్చు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది శ్వేత. సార్, ఒకవైపు ఎండలు, ఒకవైపు వర్షాలు. ఈ పరిస్థితి మీద అసలు వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? యా అంటే దాదాపు ఈ మే మంత్ ఎండింగ్ అంతా కూడా ఎండలే కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ గతం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తుంది. మాన్సూన్ సీజన్ కావచ్చు, వర్షాకాలం జూన్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఇటు వాతావరణ అధికారులు చెప్పినటువంటి సందర్భం కనిపించింది. కానీ ఇప్పుడు తాజా సమీకరణాలు చూస్తే వర్షాకాలం ముందుగానే వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్తా ఉంది వాతావరణ శాఖకు సంబంధించి కూడా. సో దాదాపు ఈ ఆ, వర్షం కూడా ఇవాళ, రేపు, ఎల్లుండి ఆ, మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉన్నది. సో దాదాపు 2 నుంచి 3 రోజుల వరకు కూడా ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా వర్షం ఆగిపోయిన తర్వాత కొంత ఉబ్బరపోతకు వచ్చే అవకాశం ఉంది, ఉక్కపోతకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ల్యాండ్ ఏదైతే ఉందో, భూమి ఏదైతే ఉందో అదంతా కూడా హీట్గా ఉంటుంది కాబట్టి ఒకేసారి వర్షం పడడంతో ఉబ్బరపోత అనేది వచ్చే అవకాశం ఉంటుంది అనేది చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఆ, ఇటు 3 రోజుల వరకు కూడా వర్షాలు ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ, తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నిటి మీద కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముందుగా ఊహించినట్టుగా ఆ, వర్షాకాలం ముందుగానే వస్తుందనేది కొంతమంది చెప్పినప్పటికీ వాతావరణ శాఖ మాత్రం కొంత టైం పడే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా సో ఈ ఇప్పుడు మే మంత్ లోపలనే వర్షాకాలం అనేది వచ్చేస్తుంది. అక్కడక్కడ జల్లులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఆ, వాతావరణ శాఖ చెప్తా ఉంది. దాంతోపాటు ఇక వేసవి కాలంకి బాయ్ బాయ్ చెప్పినట్టే అన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇక ఎండలు తగ్గి ముఖం పట్టే అవకాశం ఉంటుంది అనేది కూడా వాతావరణ శాఖ నుంచి కూడా మనకు అప్డేట్ అయితే అంతా ఉంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.